మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే రాకడ సమీప దినాలలో అక్కడ పరిస్థితులను గురించి వివరిస్తూ ఉన్నాడండి. ఏమిటి ఆ పరిస్థితులు? ఏమిటి అంటే నోవాహు దినములలో ఉన్నట్టు అక్కడ నోవాహు దినములను గుర్తు చేస్తున్నాడు. నోవాహు దినముల్లో అక్కడ ఏవైతే పరిస్థితులు సంభవించి ఉన్నాయో, రాకడ సమీపించినప్పుడు, ప్రభువు యొక్క ఆగమనం వచ్చినప్పుడు, ఆ ఆగమన సమీపములో నోవాహు దినముల్లో ఉన్నట్టు ఈ లోకమంతా ఉంటుంది అని చెప్పి ప్రభువు గారు ముందుగానే మనకు ఒక హింట్ ఇచ్చారు, సూచన చేశారు. ఆ సూచనని బట్టి నోవాహు ఓడలోనికి వెళ్ళు దినము వరకు జనులు తినుచు తాగుచు పెండ్లికి ఇచ్చుకొనుచు పెండ్లి చేసుకొనుచు సుఖిస్తూ భోగలాలసత్వము గలవారై ఉన్నారు. హఠాత్తుగా వారి మీదకి జలప్రలయం వచ్చింది. వారందరూ జలప్రలయంలో నశించిపోయారు. ఓ ప్రియమైన విశ్వాసులారా, రాకడ బహు సమీపముగా ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. తెలియని ఆ రాకడ గురించి మనము నిరీక్షణతో ఎదురు చూసి సిద్ధపాటు కలిగి ఉండాలి అని ఇక్కడ వాక్యము ద్వారా ప్రభువు ఆనాటి శిష్యులకు చెబుతున్నట్టే మనకి కూడా చెబుతూ ఉన్నాడు. ఇక ఆయన అంటున్నాడు, లోతు దినాలను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోతు దినాలు ఎలా ఉన్నాయట? లోతు దినాలు నోవాహు దినాలకి మించిన దినాలుగా ఉన్నాయి. పాపము విస్తరించిపోయింది. కన్ను మిన్ను కానీ ఆ మనుష్యులు వరుస వావిడి తెలియక కన్ను మిన్ను గానక ఇష్టానుసారముగా ఉన్న జీవితం జీవిస్తూ ఉన్న స్థితిలో ఉంది. ఆ సోదొమ గొమొర్రా ప్రజలు భయంకరమైన పాపంలో భయంకరమైన ఇచ్చలతో జీవిస్తూ ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సోదొమ గొమొర్రాల మీదకి దేవుడు ఏం తీసుకొచ్చాడంటే అగ్నిగంధకాలను తీసుకొచ్చాడు. అగ్నిగంధకాలు కురిసి వారు ఏమైపోయారంటే నశించిపోయారు. మొదటగా నోవాహు దినముల్లో ప్రజలు జలప్రలయము ద్వారా నశించిపోతే, ఇప్పుడు సోదొమ గొమొర్రా ప్రజలు అగ్నిగంధకములు కురిసి అగ్ని చేత లయమైపోయారు, నాశనం చేయబడ్డారు. రాకడ అనేది ఉంది. ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నాడు. రాకడ బహు సమీపముగా ఉంది. మరి ప్రస్తుత పరిస్థితి ఎలాగుంది? నోవాహు దినముల్లో ఉన్న మనుషుల కంటే లేదా లోతు దినాల్లో ఉన్న ప్రజల కంటే మెరుగుగా ఉన్నామా మనము? లేదే. ప్రపంచంలో ఎక్కడ చూసినా వాటికి మించిన దుష్టత్వం రాజ్యమేలుతుంది. వాటికి మించిన దుర్మార్గము జరగటం మనం కళ్ళెదుట చూస్తూ ఉన్నాము. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ చూసినట్లయితే కొన్ని పాఠములు నేర్చుకుని మన జీవితాన్ని రాకడికి సిద్ధపరచుకోవాలని ప్రభు కొన్ని మాటలు నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లోతు కాలంలో జరిగిన సంఘటనలు, లోతు కాలంలో జరిగిన ఒక విశ్వాసి జీవితంలో జరిగిన సంఘటన, ఆ విశ్వాసి జీవితంలో జరిగిన సంఘటన మనకి గుణపాఠం కావాలని ఆ విశ్వాసి జీవితాన్ని ఎత్తి చూపిస్తూ మనలో అలాంటి పొరపాట్లు ఏమైనా ఉంటే ఆ పొరపాటుని సరిదిద్దుకుని జీవించి ప్రభువు రాకడ వరకు, ఆయన వచ్చే పర్యంతం వరకు మనము సిద్ధపాటు కలిగిన హృదయంతో జీవించాలని ప్రభువు ఆశతో మనకి ఈ మాటలను చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఎవరు ఆ విశ్వాసి? మనకి గుణపాఠం నేర్పుతున్న ఆ విశ్వాసి ఎవరు? ఆ విశ్వాసి ద్వారా దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు? లోకాసు వార్త 17వ అధ్యాయము 33వ వచనం, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఎంత చిన్నదండి ఈ వాక్యము! అయినా ఈ వాక్యము మనతో విస్తృతంగా మాట్లాడి మన బ్రతుకుల్ని చక్కదిద్దాలని దేవుడు మనకి ఈ చిన్ని వాక్యము ద్వారా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోతు అబ్రహాముకు సంబంధించిన బంధువు. వారు ఊరు నుండి బయలుదేరి చివరకు చెరో రీతిగా విడిపోయి లోతు సోదొమ గొమొర్రాలను ఎంచుకుంటే అబ్రహాము మమ్రె దగ్గర ఉన్న సింధూర వనములో స్థిరపడతా ఉంటాడు. మరి వారు అలా విడిపోయిన తర్వాత లోతు సోదొమ గొమొర్రాలకు వచ్చాడు. ఇది మీకు తెలిసిన వృత్తాంతం. వచ్చిన లోతు అక్కడ వారితో మమేకమై జీవించటం అలవాటు చేసేసుకున్నాడు. లోతుకు ఒక భార్య కాకుండా 2 పిల్లల్ని కూడా మనం అక్కడ ఆ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం.
మరి లోతు పేరంటే తెలుసు, మరి ఆ భార్య పేరు కానీ ఆ పిల్లల పేర్లు కానీ మనకు తెలియవు. జూయిష్ ట్రెడిషన్లో వాళ్ళకి కూడా కొన్ని రాతలు ఉన్నాయి. యూదులు కూడా వారు ప్రాంతీయమైన చరిత్రను కొన్ని పుస్తకాల్లో వారు రాసుకోవటం జరుగుతుంది. ఆ జూయిష్ ట్రెడిషన్ రిటర్న్స్లో లోతు భార్య పేరు అడో. ఇంగ్లీష్లో స్పెల్లింగు ADO, అడో. ఈమెకు ఇంకొక పేరు కూడా ఉంది, ఎడిత్, EDITH, ఎడిత్. అంటే లోతు భార్య పేరు బైబిల్ గ్రంథంలో రాయలేదు, కానీ అక్కడున్న సాంప్రదాయ రచనలలో యూదులు ఆ పేరును రాసుకున్నారు. మరి ఈ సోదమ గొమర్రాల మొర దేవుడికి చేరిన తర్వాత దేవుడు ఆ సోదమ గొమర్రాల మీద అగ్ని గంధకాలను కురిపించి నాశనం చేయడానికి దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన సందర్భంలో లోతు యొక్క భార్యను, వారి పిల్లలను దేవుడు రక్షించి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ నగరంలో అగ్ని గంధకములకు అప్పగించబడుతూ ఉన్నాయి కాబట్టి వారిని బయటికి తీసుకువచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని చెప్పి ఆ పర్వతం మీదకు వెళ్ళిపోండి అంటాడు. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనములో ఇది మనకి కనిపిస్తూ ఉంది. విశ్వాసి రక్షింపబడిన పిదప వెనక్కి తిరగకూడదు. వెనకకి తిరిగితే ఆ విశ్వాసి జీవితము పతనమైపోతుంది. ఒకసారి నువ్వు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి విశ్వాస జీవితంలోనికి వచ్చావంటే ఎదురైన సమస్యలు, ఎదురైన అటుపోట్లు, ఎదురైన జీవితంలో వస్తున్న ఎదురు దెబ్బలు ఇవన్నీ తట్టుకుని నువ్వు ముందుకు కొనసాగాలి తప్ప ఎప్పుడైతే నువ్వు ఆగుతావో, ఎప్పుడైతే కొనసాగకుండా నిలబడిపోతావో అప్పుడే నీ జీవితము అంతమైపోయే పరిస్థితికి వచ్చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఈ లోతు యొక్క కుటుంబము అగ్ని గంధకాలను తప్పించుకోవడానికి దేవదూత చేత బలవంతంగా బయటికి పంపించబడ్డారు. లోతు భార్య, అతని యొక్క 2 కుమార్తెలు ఆ అగ్ని గంధకాల నుండి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉన్నారు. అయితే లోతు భార్య ఎంతకు సమానంగా నడవకుండా వెనకబడిపోతుంది. వెళ్ళిపోకుండా వడివడిగా తప్పించుకుని పోకుండా వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూసిన వెంటనే దేవుడు ఆజ్ఞను మీరింది కాబట్టి, జవదాటింది కాబట్టి ఆమె ఉప్పు స్తంభం కింద మారిపోయింది. ఎంత శోచనీయం! దైవికమైన కుటుంబంలో ఉన్నవారి, ప్రభువు చేత ప్రేమించబడిన వారి ఎంత ప్రేమించకపోతే ప్రభువు అగ్ని గంధకాల్లో వారిని కాల్చకుండా బయటికి తీసుకొస్తాడు. నరకమనే అగ్నిలోనికి పోకుండా నువ్వు నేను రక్షింపబడ్డామంటే మన మీద దేవుడికి ఎంత ప్రేమ ఉంది. అంత ప్రేమ ఉన్న మనము వడివడిగా దేవుడు చూపించిన మార్గంలోనికే వెళ్ళిపోవాలి తప్ప ముందుకు కొనసాగాలి తప్ప ఏం చేయకూడదంటే వెనకకి తిరిగిపోకూడదు. లోతు భార్య వెనకకి తిరిగిపోయింది. మరి ఆమెను జ్ఞాపకము చేసుకోండి అని యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. ఆమెకు మనకు ఉన్న సంబంధం ఏమిటి? ఆమె దేవుని ఏర్పాటులో ఉన్నది, మనము కూడా దేవుని ఏర్పాటులో ఉన్నవారమే. ఆమె పాపిష్టి లోకంలో జీవిస్తున్నది, మనము కూడా పాపిష్టి లోకంలో జీవిస్తున్న వారమే. పాపిష్టి లోకంలో ఉన్న ఆమెను దేవుని కృప వెంటాడింది, రక్షించాలని కనికరం చూపించి బయటికి తీసుకొచ్చింది. పాపపు లోకంలో ఉన్న నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు ఆయన కృప ద్వారా రక్షించుకున్నాడు. రక్షించుకున్న మనల్ని నరకంలోనికి పోకుండా, మరి దేవుని యొక్క ఉగ్రతకు మనము గురవ్వకుండా ఆయన కాపాడుకోవడానికి నిశ్చయించుకున్నాడు. మరి ఆమెకు మనకి ఉన్న పోలిక చాలా స్పష్టంగా ఉంది. దేవుడు అంటున్నాడు, మీరు ముందుకు విశ్వాసములోనే కొనసాగిపోండి అని మనతో చెప్తున్నాడు. వారితో అన్నాడు, అదుగదుగో ఆ పర్వతం ఉంది, అదే ఆశ్రయపురము, క్రీస్తు అనే ఆశ్రయపురము. ఆ ఆశ్రయపురములోనికి వెళ్ళి మీ ప్రాణాలను కాపాడుకోండి అని చెప్పాడు. కానీ వారు అలా చేశారా? కొందరు చేశారు. ఆ భార్య మాత్రము అలా చేయలేక వెనకకు తిరిగి చూసి ఏం చేసిందంటే ఉప్పు స్తంభమైపోయింది. ఆమె చేసిన పొరపాట్లు 3 మనం ఇక్కడ మననం చేసుకుని, మనము నేర్చుకునే విషయాలు నేర్చుకుని ఈ జూమ్ సహవాసం ద్వారా మన హృదయాన్ని బలపరుచుకుందాం. ఏమిటి? మొదటగా ఆమె చేసిన పొరపాటు ఏమిటంటే వెనకంజ వేసింది. చాలామంది
ప్రారంభంలో ఉన్న విశ్వాసం ఉండదు. ప్రారంభంలో ఆ విశ్వాసి అబ్బో ఎంత తీవ్రత కలిగి ఉంటుందో, ప్రార్థనలో అద్భుతము, పాటలు పాడటంలో అద్భుతము, దేవుని పనులు చేయటంలో ఆశ్చర్యకరంగా అందరికంటా ముందొచ్చి చేసే గొప్ప లక్షణము, సుగుణాలు అన్నీ ఆ విశ్వాసులు ఉంటాయి. అయితే ఉండే కొలది వెనకడుగు వేసేస్తాం, వెనకంజ వేస్తాం. వెనకంజ అంటే వెనకకి అడుగు వేస్తాం. అంటే అంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు, ఆ కుటుంబం తడవ చేస్తూ ఉన్నప్పుడు దేవదూతలు ఏం చేశారంటే వారు చేతుల్ని పట్టుకొని బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఆ ఊరి బయటకు తీసుకొచ్చేసారు. ఎప్పటి వరకు వారి చేతులు దేవదూతల చేతుల్లో ఉన్నాయో, దైవికమైన చేతుల్లో ఉన్నాయో అప్పటి వరకు వారు చక్కగా నడిచారు. ఎప్పుడైతే ఈ లోతు భార్య చేతిని, వారి చేతుల్ని మరి వారు వదిలిపెట్టి మీరు వెళ్ళండి, తప్పించుకోండి అని వదిలేశారో అప్పటి నుండి ఈమె జీవితము వెనకబడిపోవటము ప్రారంభమైంది. ఈమె రుబానిక్ వెర్షన్స్ అని యూదుల్లో ఒక రకమైన సాహిత్యం ఉంటుందండి. బోధకులు కొన్ని రచనలు చేసేవారు అక్కడ. ఆ రచనల్లో లోతుకి సంబంధించిన ప్రతి విషయాన్ని వారు రాసుకున్నారు వారి సాంప్రదాయ గ్రంథాల్లో. లోతుకి మనం బైబిల్లో ఇద్దరు కుమార్తెలు అని చదువుకుంటున్నాం. కానీ వీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే లోతుకు ఇద్దరు కాదు 4 కుమార్తెలు అని చెప్పారు. ఆశ్చర్యపోకండి, వారి స్థానిక గ్రంథాల్లో అలా ఉంది. మన పరిశుద్ధ గ్రంథంలో అవసరమైనవే రాశాడు. ఈ 4 కుమార్తెలలో ఇద్దరికి ఆల్రెడీ అప్పటికే పెళ్ళైపోయి ఆ సోదెమ పట్టణంలో వారి భర్తలతో నివసిస్తూ ఉన్నప్పుడు ఆ పాపిష్టి జనాంగములో కలిసి మిళితమైపోయిన ఈ 2 కుమార్తెలు వారి భర్తలతో సోదెమలోనే ఉండి అగ్నిగంధకాలలో కాలి నశించిపోయారు. అగ్నిగంధకాలలో కాలి నాశనమైపోయారు. ఇప్పుడు లోతు ఏం చేస్తున్నాడు? పెళ్లి కాని 2 కుమార్తెలతో లోతు బయటకు వస్తున్నాడు. తన యొక్క భార్యతో బయటకు వస్తున్నాడు. ఈ పెళ్లి కాని కుమార్తెల పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. రాయబడనంత మాత్రాన వారికి పేర్లు లేకుండా ఉంటాయా? వారికి అక్కడ సాంప్రదాయ రచనలు ఎన్నో ఉన్నాయని చెప్పాను కదా. రబ్బీలు రాసిన ఆ సాంప్రదాయ రచనల్లో ఆ 2 పేర్లు కూడా వారు రాసించుకున్నారు. ఆ లోతు యొక్క 2 కుమార్తెలు పేరేమిటంటే, ఒక దాని పేరు మిద్రాష్. మీరు మద్రాసును గుర్తెట్టుకుంటే సరిపోతుంది, మాని మీ చేసుకుంటే. ఒక దాని పేరు ఏం పేరు? మిద్రాష్. రెండవ దాని పేరు ఏంటంటే అగ్గద. అంటే లోతు భార్య అదో, మిద్రాష్, అగ్గద, ఈ 4 వారు తప్పించుకుని బయటపడుతూ ఉన్నారు. వారు తప్పించుకుని ఏం చేస్తున్నారు? బయటపడుతున్నారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనకబడిపోయింది. చూసావు, భర్తతో నడలేక, పిల్లలతో నడలేక వెనకబడిపోయిన ఈ లోతు భార్య ఏం చేసిందంటే పొరపాటు చేసింది. ఏమిటి ఆ పొరపాటు అంటే వెనకబడటమే. మొదటగా మనము క్రైస్తవులు ఎవరో కూడా వెనకబడకూడదు, వెనకంజ వేయకూడదు. ఆమె వెనకంజ వేసింది. మనము ఎంతసేపు విశ్వాసములో ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి, కానీ వెనకబడిపోయి విశ్వాసములో దిగజారిపోకూడదు సుమా. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, వెనకనున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు నందున్న గురు యొద్దకే పరిగెట్టుచున్నాను అంటున్నాడు. వెనక ఉన్నవి మరిచి పుట్నోట్లో లక్ష్య పెట్టక అని ఉంటుంది. ముందున్న వాటి కొరకే వేగిరపడుచు ఉన్నాను. ఈ లోతు భార్య ఎందుకు వెనకబడిపోయిందో, వెనక ఉన్న వాటి కోసం ఆలోచిస్తుందేమో, ఆ వెనక ఉన్నవి ఏం జరుగుతాయో, ఏమైపోతుందో అని ఆమె హృదయంలో ఏదైనా వేదన, బాధ ఉందేమో. అందుకే ఆమె వెనకబడిపోయింది. ఏమిటి ఆమె చేసిన పొరపాటు అంటే
వెనకంజ వేయటం. మొదటగా మనం నేర్చుకోవలసింది ఏంటి? వెనకంజ వేయకూడదు. ఇక రెండవది ఏమిటంటే, ఈ లోతు భార్య అదో వెనకకు చూసింది. ఏం చేసిందండి? వెనకకు చూసింది. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనములో ఉంటుంది ఇది. భర్తతో పిల్లలతో కలిసి వడివడిగా నడవాలి ఈమె. దేవుడు చూపించిన ఆ పర్వతానికి వెళ్ళి, ఈ దేవుడు చూపించిన ఆశ్రయము, దేవుడు చూపించిన చోటు ఇదని చెప్పి అక్కడ వేచి ఉండాలి. కానీ ఈమె నాశనమైపోతున్న సోదెమ వైపు చూసింది. వెనకాల ఏముందంటే, అగ్ని గంధకాల చేత కాల్చబడుతున్న ఆ పట్టణం ఉంది. సోదెమ గొమొర్రాలు ఈ లోకానికి గుర్తు కదా. ఈ లోకం వైపు మనుషులు చూస్తూ ఉన్నారు. ఈ లోకములో ఏముంది? సంపద ఉంది, సౌఖ్యాలున్నాయి, ధనముంది, ఇంకా ఏమేమో ఉన్నాయి. ఈ లోకములో ప్రతి ఒక్కటి నిన్ను ఆకర్షించుకుంటుంది. ఆ ఆకర్షించుకున్న వైపుకే నీ మనసు వెళ్ళిపోతుంది. ఈమె భర్తతో అడుగులు వేస్తుంది, కానీ ఈమె హృదయము సోదెములోనే ఉంది. ఈమె భర్త బిడ్డలతో వెళ్తున్నాననుకుంటుంది, కానీ ఈమె మనసు మాత్రము సోదెమ మీదే ఉంది. ఎందుకు సోదెమ మీద ఉందంటే, అక్కడ ఆమె ఎన్నో పోగు చేసుకున్నది. నిజమే, ఆ రబ్బీలు చెప్పినట్టు ఈ కుటుంబానికి 9 పిల్లలు కదా. మరి 9 పిల్లలైతే ఈమె కన్న తల్లి, కన్న హృదయము, అయ్యో 2 పిల్లలు నా వెంట నడుస్తున్నారే, మిగిలిన 2 పిల్లలు వారిని పెళ్లి చేసుకున్న వారి భర్తలు ఆ అగ్ని గంధకాల్లో మాడిపోతున్నారే అని హృదయం ద్రవించో, బాధపడు. లేకపోతే అక్కడ సంపాదించుకున్న ఆస్తులు, అక్కడ సంపాదించుకున్న సంపదలు, అక్కడ సంపాదించుకున్న ఏదైనా మిగిలిపోయి ఉంటే అవి వదిలేసిపోతున్నామే, అవి కాలిపోతున్నాయే అనే బాధతో ఆమె ఏం చేసి ఉండొచ్చంటే, వెనకకి తిరిగి చూడాలని ఆశ కలిగి వెనక్కి తిరిగి చూసింది. ప్రభు అంటారు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనములో, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లనైనను, భూములనైనను, ఎండ్లనైనా విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందెను, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనెను అంటున్నాడు. ఈమె లోతు భార్య ఉపేక్షించుకోలేకపోయింది, వదిలిపెట్టుకోలేకపోయింది వాటిని. అయ్యో నా పిల్లలు అక్కడ ఉన్నారే, వారు చనిపోతున్నారే, అయ్యో నా అల్లుళ్ళు అక్కడ ఉన్నారే, వారు ఏమైపోతున్నారే, అయ్యో నేను సంపాదించిన ధనము, సంపద, ఇల్లు అవన్నీ అక్కడ ఉన్నాయే, నేనేమీ లేకుండా రిక్తురాలిగా ఒట్టిగా నా కుటుంబం వచ్చేస్తుంది అని చెప్పి వెనకకి తిరిగి చూసింది. వెనకకి తిరిగి చూడటము ఆమె చేసిన రెండవ తప్పు. ప్రియమైన వారిలారా, మనము కూడా ప్రభు యొక్క శిష్యులమైతే, ఆయన యొక్క బిడ్డలమైతే మనము ప్రభు వైపే కొనసాగుతాము. కానీ ఈ లోకం ఎంతలాగినా, ఈ బంధువులు ఎంతలాగినా, బంధుత్వాలు ఎంతలాగినా మనము వెనక్కి తిరిగి మాత్రము చూడము. ఇక మూడవది ఏమిటి? మూడవది చూస్తే, వెనకున్న వాటిని ఆశించింది. వెనకున్న వాటిని ఆశించింది. కొందరికి ముందుకు వెళ్ళేదానికంటే వెనకనున్న వాటి మీదే ఎక్కువ ఆశ, ఎక్కువ మక్కువ ఉంటుంది. మరి ఈమె నడుస్తుంది, ఇందాక చెప్పుకున్నట్టు నడుస్తుంది, కానీ ఆమె హృదయం ఎక్కడ చిక్కుపడిపోయింది? సోదెమలో చిక్కుపడిపోయింది. అక్కడ ఏం పోగు చేసుకుందట? మన ప్రాంతంలో అయితే పిడకలు అమ్ముకుని, పాలు అమ్ముకుని, అయ్యమ్ముకుని, ఇయ్యమ్ముకుని ఏదో డబ్బాల్లో దాచుకుంటారు కదా ధనం, అలాంటిది ఏదో పోగు చేసుకుని ఉంటుంది బహుశా. అక్కడ ఒక ఇల్లు కట్టుకుని ఉంటారు వాళ్ళు. అక్కడ ఇల్లు కట్టుకోవటమే కాకుండా ఇంకా అక్కడ సంపదలు పోగు చేసుకుని ఉంటారు. అక్కడ గొర్రెలు, పశువులు, బంగారము, మేకలు, బోల్డ్ అనేవారు అక్కడ ఏర్పాటు చేసుకుని ఉంటుంటారు. మరి అవన్నీ ఒక్కసారిగా వదిలిపెట్టేసి రావాలంటే ఎంతటెలాంటి వారికైనా బాధే కదండి. ఈమె అవన్నీ వదిలిపెట్టలేక వెనక వాటిని గురించి ఆలోచించింది. నేను సంపాదించుకున్న నగలు ఏమైపోతున్నాయి? కాలిపోతున్నాయా?
మేము కట్టుకున్న ఇల్లు ఏమైపోతుంది? భస్మమైపోతుందా? మేము ఏర్పరచుకున్న పశువులు కూడా అగ్ని గంధకాల్లో మసైపోతున్నాయా? అయ్యో అయ్యో, ఎంత దౌర్భాగ్యము, ఏమైపోతున్నాము, మా జీవితాలు ఎలాగైపోతున్నాయి అని చెప్పి ఆమె ఎంతో ఎంతో దుఃఖించి చివరికి ఆమె వెనక వాటిని ఆశించటము ప్రారంభించింది. లూకా సువార్త 17వ అధ్యాయము 31వ వచనము, ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఇంట ఉండి తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు, అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఆమె చేసిన తప్పేమిటి? పైనున్నాయి రెండు. ఏమిటా తప్పులు? ఏం తప్పులంటే ఆమె సామాగ్రి కోసం ఆలోచించిందట, ఆమె పొలంలో ఉన్న పంటల కోసం ఆలోచించిందట, ఆమె అక్కడ మిగిలిపోయిన వారి కుమార్తెల కోసం ఆలోచించిందట, అల్లుల కోసం ఆలోచించిందట. ఆలోచించి చివరికి ప్రభువు ఆజ్ఞను మీరి ఏమైపోయిందంటే అక్కడ నిరుపయోగమైన ఉప్పు స్తంభముగా మారిపోయింది. స్త్రీల యొక్క స్వభావాన్ని మనం స్థూలంగా ఆలోచించి చూస్తే 3 రకాలుగా ఉంటుందని. ఒకటి, యవ్వన ప్రాయములో వారు అమితముగా భర్తను ప్రేమిస్తారు. రెండవది ఏమిటంటే వారు నడి వయసుకు వచ్చేటప్పుడు ఇప్పుడు ఆ ప్రేమ పిల్లల మీదకు మల్లుతుంది. వారు పిల్లల్ని అమితముగా ఇష్టపడి పిల్లల్ని ప్రేమిస్తారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, వారు విద్యాబుద్ధులు అయితే వారు కుటుంబాలు ఏర్పరచుకుంటారు. ఇప్పుడు వయసు మల్లుతూ ఉన్నప్పుడు ఈమె ఆశ, ఈ స్త్రీ ఆశ ఏమవుతుందంటే అప్పటి వరకు వారు సంపాదించుకున్న పొలాల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, ధనము బంగారం మీద, దస్తావేజుల మీదకి పోతుంది. అవునంటారా కాదంటారా? ఇవి నిజం. ఇప్పుడు వీరు వయసు మళ్ళిన స్థితిలోకి వచ్చారు కాబట్టి వారి ఆస్తుల మీద, అంతస్తుల మీద, బంగారు పొలాలు, పశువులు, మందల మీద కూడా వారి మనసు పోయి ఉండొచ్చు. పోయిన ఈమె ఏం చేసిందంటే వెనక వాటిని, అక్కడున్న వాటిని, సోదెములో వదిలిపెట్టిన వాటిని ఆశించింది. ఆశించి భంగపడి మరి ఆమె జీవితాన్ని ఏం చేసిందంటే ఎంతో దుర్లభంగా మార్చుకుంది. ప్రభువు రాకడలో ఇవే గొప్ప ఆటంకాలండి మనకి. వెనక ఉన్నవి వాటిని వదిలిపెట్టలేం. ప్రియమైన విశ్వాసురా, నువ్వు ఒకటే నేర్చుకో. ప్రభువు కొరకు నువ్వు వదిలిపెట్టవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిని నువ్వు క్రమంగా వదిలిపెడితే నువ్వు గురి యొద్దకు పరిగెట్టిన ఒక గురి కలిగిన వ్యక్తిగా మారతావు. మత్తయి సువార్తలోకి వచ్చేటప్పటికి ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్తాడు. 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఏమంటున్నాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకడి, అక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయును. అబ్బబ్బబ్బా, ఎంత మాట! ఈనాడు భూమి మీద అడ్డమైన చెత్త పోగు చేసుకుంటున్నాము. అది ధనము, సంపద అన్నీ మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ప్రభువు మాట అక్కడ ఒకానొక దినం వస్తుంది, రాకడ సమయం వస్తుంది. ఆ సమయంలో అవి మీకు అక్కడికి రావు. ఆ సమయంలో అవి మీకు అక్కడికి రావు. ఏముంటాయి అక్కడ? మిగిలిపోయిన వాటిని చిమ్మెటి తినేస్తుందట, తుప్పు తినేస్తుందట, ఇక నీకేమీ మిగలదు. మరి నువ్వేమన్నా మిగిల్చుకోవాలంటే ప్రభువు ఒక సూచన చేస్తున్నాడు. ఏమిటంటే 20వ వచనములో, పరలోకములో మీ కొరకు ధనమును కూర్చు. ఏమిటి పరలోకములో మనం కాపాడే ధనము? ప్రభువులో నీతిగా జీవించటం, ప్రార్థనలో ఉండటం, వాక్యమును మననం చేసుకోవటం, మనం రాకడకే సిద్ధపడి ఆ జీవితాన్ని కోరుకునే జీవితాన్ని జీవించటం పరలోకములో మనం కూర్చుకునే ధనము. ఆ ధనమును మనం కూర్చుకున్నప్పుడు మనము దాన్ని పొందుకుంటాము. అది ఒకరోజు వచ్చి మరొక రోజు పోయే ధనము కాదు. అది నిత్యము, నిరంతరము ప్రభువు సన్నిధిలో మనల్ని గొప్పగా చూపించే ధనము. ఆయన సన్నిధిలో మనము నిత్యము ఉండే ఆ పరలోక సౌభాగ్యం. ఆ ధనమును కూర్చుకో. ఇక్కడ చూస్తే లోతు భార్య ఏదైతే భూమి మీద నశించిపోయే ఉన్నావో ఆ మెటీరియల్ థింగ్స్ని ఆశించి భంగపడి చివరకు వెనక్కి తిరిగి చూసింది. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది.
ఆ రాకడ సమయం సమీపిస్తున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుడా, లోతు భార్యను చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఈ 3 తప్పులు చేయకుండా ప్రభువు రాకడకు చక్కగా సిద్ధపడిన వారుగా మనము ఉంటే ప్రభువు యొక్క రాకడలో ఆయనతో పాటు ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉంటాము, లేకపోతే విడవబడిన గుంపులో ఉంటాము. అది సోదెమ గుమర్రాల గుంపు, నోవాహు కాలములో గుంపు, మరి ఏ గుంపు నువ్వే